హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈరోజు ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వాటి యొక్క విశ్లేషణ, వాటి యొక్క మెయిన్ వార్తల గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈనాడులోకి వెళ్తే, ఈనాడులో పట్టణ ప్రాంతాల్లో రింగ్ రోడ్లు, బైపాస్లు, వాహనాల రద్దీ తగ్గించడానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఒక పాలసీ గురించి బ్యానర్ వార్త వేశారండి. దాని గురించి తెలుసుకుందాం. ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాల్లో పలు నగరాలు, పట్టణాల్లో రింగ్ రోడ్లు, సెమీ రింగ్ రోడ్లు, బైపాస్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పట్టణాల్లోని రహదారులు, వాహనాల రద్దీ ఇరుగ్గా మారుతుండడం వల్ల ఆ ట్రాఫిక్ ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అర్బన్ డీకండిషన్ పాలసీ సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తుంది. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా హిందూ హిందూపురానికి తొలి సెమీ రింగ్ రోడ్డు ఏర్పాటుకి సన్నాహాలు చేసినట్టు ఒక బ్యానర్ వార్త వచ్చింది. అదే ఈ ఈ రింగ్ రోడ్ అని. అంటే వాహనాలు రద్దీ తగ్గించుకోవడం కోసం అంటే ప్రతి లారీలు బైపాస్ లో వెళ్ళిపోతాయి, అంటే టౌన్లలో రద్దీ తగ్గుతుంది అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశాడు. అలాగే మహానాడులో 20 అంశాల గురించి తీర్మానాలు అంట అండి. 27, 28 తారీఖులు జరిగే మహానాడు గురించి ఒక వార్త వేశారు. వైకాపా విధ్వంసకర ధోరణి, ప్రభుత్వ విధానాలు అమలుపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు ఆ పార్టీ సాగిస్తున్నటువంటి పన్నాగాలు, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చేస్తున్నటువంటి కుట్రలు వంటి అంశాన్ని మహానాడులో తెదేపా తీవ్రంగా ఎండగట్టనుంది. ఈ నెల 27, 28 తేదీలో జరిగే తెలుగుదేశం మహానాడులో సుమారు 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వీటితో తెలంగాణకు సంబంధించినటువంటి తీర్మానాలను 4 ఉంటాయి. పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ అధ్యక్షతన మహానాడు తీర్మానాలను కమిటీ సమావేశంలో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం జరుగుతుంది. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై ఈ సమావేశంలో ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బుధవారం మరోసారి సమావేశమై వీటిపై చర్చిస్తారు. గురువారం జరిగే పార్టీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం వారి ఖ్యాతిని నలుమూలలా వ్యాపించేలా ఎన్టీఆర్ చేసినటువంటి కృషిలను చేస్తూ ఆయన సందర్భంగా ఈ మహానాడు చేశారండి. ఈ మహానాడు నెల్లూరులో చాలా ఘనంగా నిర్వహించాలని చూశారు. కాకపోతే ఈ ఇంధన కొరత వల్ల ప్రతిపక్షాలు వాళ్ళకి ట్రోల్ అవుతారనే ఉద్దేశంతో ఈ మహానాడిని ఆన్లైన్ పద్ధతి ద్వారా చేయాలని చూసుకొచ్చారు. దాని గురించి ఒక విశ్లేషణ ఉంది. పోతే ఇంకొక మెయిన్ వార్త, బ్యానర్ వార్తలు ఏంటంటే, విద్యాభివృద్ధిలో చివరి స్థాయిగా మీ పేరు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ, ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు, నిర్మాణానికి నిధులు, గదులకు దాతల పేర్లు అని చెప్పి ఎప్పుడూ లేనిది ఎవరైనా దాతలు చేస్తే వాళ్ళ బడులకి ఏదైనా కట్టిస్తే వాళ్ళ పేర్లు పెడతారంట అండి. ఇది మొట్టమొదటిసారి ఇంతకుముందు పేపర్కి వేశారు 4 రోజుల క్రితం, దాన్ని మళ్ళీ వేశారు. రాష్ట్ర రాష్ట్ర విద్యాభివృద్ధికి మన వంతు సహకారాలు అందించే అవకాశం ఇది. ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దాతల పేర్లతో కూడిన డోనర్ వాళ్ళను పాఠశాలలు ఏర్పాటు చేయనుంది. బడుల్లో పలు పనులకు 6,60,000 కోట్లు ఖర్చు అవుతుందని విద్యాశాఖ అంచనా రూపొందించింది. సంక్షేమ ఇతర శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలతో సహా అన్నిటిలోనూ పూర్తి స్థాయిలో మౌలిక ప్రాథమిక పాఠశాలలో సదుపాయాల కల్పనకు 1,577.13 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. వాటికి ప్రభుత్వ నిధులతో చేపట్టాలని మిగతా 4,483.44 కోట్ల విలువైన పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎన్ఆర్ఐలు పూర్వ వివరాలు దాతల నుంచి వివరాలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల కార్యదర్శి చైర్మన్ గా ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించినటువంటి దాతలను ఆదాయ పన్నుతో మినహాయింపుకొని అనుమతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడులకు 80 రకాల మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పి గుర్తించింది అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. ఎవరైనా దాతలు బడులు కట్టించినా వాళ్ళకి ఆ బడికి ఆ పేరు, ఏదైనా గదులు కట్టించినా ఆ పేరు పెడతారని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. సో పోతే
రెండు ఇచ్చారండి ఈనాడులో మెయిన్ ఎడిషన్. పోతే ఇంకొక మెయిన్ వార్తకి వెళ్దాం. స్నేహబంధం కోసం పొంతలు భారత్ ఇటలీ ప్రధాని ప్రత్యేక వ్యాసం అని చెప్పి అని ఒక బ్యానర్ వార్త ఇచ్చాడు. భారత్ ఇటలీ మధ్య సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాం, వాణిజ్య, ఇంధనం, పారిశ్రామిక, రక్షణ, శాఖ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కొంత పొత్తులో తొక్కిస్తున్నామని కోరుకుంటున్నారు అని చెప్పి నిన్న ఇటలీ ప్రధానితో మన మోడీ గారు కలిసినటువంటి విషయాన్ని బ్యానర్ వార్తగా వేశారు. పోతే మనం ముందే చెప్పుకున్నాం కదండి, ఇక మీద పెట్రోల్ డీజిల్ పై బాధుడు మరి కాస్త పెరుగుతూనే ఉంటుందని, అది ఎంత ఆగదని చెప్పాం. పెట్రోల్ డీజిల్ పై మరో 90 పైసలు పెంపు అని చెప్పి ఒక వార్త వేశారండి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. వీటి రేట్లను వీటి రేట్లను లీటర్కు దాదాపు 90 పైసలు చొప్పున కేంద్ర ప్రభుత్వం మంగళవారం పెంచింది. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్కు 113.45, డీజిల్ 101.17 చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో వీటి ధరలు వరుసగా 69.64 పైసలు, 91.58 ఉన్నాయి. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వస్తున్నాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడవచ్చు. పోతే ఒప్పందం కుదుర్చుకుంటే భీకర దాడులే, ఇరాన్ను హెచ్చరించినటువంటి ట్రంప్, కొత్త దారుల్లో తిప్పికొడుతున్నటువంటి టెహరాన్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త ట్రంప్ గురించి ఉంది. ఈ ట్రంప్ వల్లే ఇవన్నీ ఈ బాధలన్నీ. సో ఇంకొక వార్తలోకి వెళ్దామండి. ఎండలు బాగా తీవ్రంగా మండుతున్నాయి. దాని గురించి ఒక వార్త ఉంది. పిడుగురాల్లో అంట నిన్న 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత చేరిందంట. భానుడి బగబగలతో రాష్ట్రం నిప్పులు కుంపటిలా మారుతుంది. బుధవారం కూడా ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం పల్నాడు జిల్లా పిడుగురాల్లో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు నమోదైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడూరులో కూడా 49.9, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 ఉష్ణోగ్రతలు నమోదైనట్టు, ఎక్కడెక్కడ ఎంతెంత నమోదైనాయో దాని గురించి ఎండలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. అవసరమైతేనే వెళ్ళండి, లేదంటే హ్యాపీగా ఇంట్లో పడుకొని ఉండండి వార్తిస్తారు. సో పోతే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మత్స్యకారులకి అందరికి 20,000 రూపాయలు వేశారు కదండి. దానిలో భాగంగా మత్స్యకారులకి వెళ్ళి భోంచేస్తూ దా బ్యానర్ వార్త ఒకసారి చూడొచ్చు. ఇది స్క్రిప్టా లేకపోతే మామూలుగా జరిగిందా అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. తీరం మనదే, వేట మనదే, మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలో 130,796 కుటుంబ ఖాతాలలో 262 కోట్ల జమ. బీసీలతో తెదేపాకు దశాబ్ద కాల అనుబంధం. తుమ్మలపేట సభలో చంద్రబాబు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. దాని గురించి ఒకసారి చూద్దాం. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఇదే సిబిఎన్ మాట. ఇదండి సినిమా డైలాగులు ఉన్నట్టున్నాయి కదా. చూడండి మళ్ళీ ఒకసారి చదువుదాం. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఇదే సిబిఎన్ మాట. రాజీ లేదు, వేరే వారిని రానివ్వలేదు. ఎవరెవరికో సొమ్ము మన జీవితాలు కోల్పోవడం ఏమిటి? మన తీరంపై మనకే హక్కులు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు రానివ్వడం లేదు. డ్రోన్ ద్వారానే గస్తీ నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సముద్ర జలాల్లోకి ప్రవేశించగానే కలెక్టర్లకు మెసేజ్ వెళ్తోంది. వెంటనే అప్రమత్తం అవుతున్నాం. పొరుగు రాష్ట్రాలు బోట్లకు తెలుగు, తమిళం, ఇతర భాషల్లో డ్రోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరిని రానివ్వం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపేటలో మత్స్యకారుల సేవల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడానికి 130,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేశామని, 2026-27లో 50 కోట్ల విలువైన డీజిల్ రాయితీని బోట్లకు అందిస్తామని ఒక బ్యానర్ వార్త, అక్కడ వాళ్ళతో కూర్చొని తిన్న విషయం వాటి గురించి ఒక బ్యానర్ వార్త చేశారండి. పోతే పాలమూరు సరేనని నల్లమల సాగర్కు సహకారం చేసుకోండి. పోలవరం నల్లమల సాగర్కు 123 టీఎంసీలు నికర జలాలకు పూచి కేంద్ర జల సంఘం ప్రజెంటేషన్. నదుల అనుసంధానానికి కీలకమని సూచించారు. ప్రాథమికంగా విభేదించిన ఏపీ అధికారులు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నల్లమల సాగర్ అనుసంధానానికి
గోదావరి, కావేరి అనుసంధాన ప్రాజెక్టులను వెలవిస్తూ కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సహకారానికి ఆంధ్రప్రదేశ్ సహకరించినటువంటి పోలవరం, నల్లసాగర్ అనుసంధానాన్ని చేపట్టేందుకు అవసరమైన 123 టీఎంసీల నికర జలాలను తీసుకొచ్చి సూచించింది. ఢిల్లీలో మే మొదటి, రెండో వారంలో జరిగిన రెండో సమావేశంలో సిడబ్ల్యూసి దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ వివరాలు తెలుసుకున్న ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. మే 1, 8వ తారీఖులో ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర శక్తి జల సహకారంలో చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇందుకు అంగీకరిస్తే ముందుకు సాగొచ్చని కేంద్ర జలశక్తి సంఘం పేర్కొంది అని చెప్పి ఈ బ్యానర్ వార్త చూడొచ్చండి. పోతే ఎండాకాలం ఎరువులు ఎటుపోతున్నాయి, ఏప్రిల్లో భారీగా పెరిగిన యూరియా, డిఏపి అమ్మకాలు అని చెప్పి ఒక 3 రోజులు 4 రోజుల నుంచి ఈ యూరియా గురించి ఉన్నాయండి. ఆల్రెడీ దళారు చేతులకు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయండి. పేదవాడికి 1-2 బస్తాలు మాత్రం అప్పటికీ దొరకవు. దాని గురించి బ్యానర్ వార్త వేశారు. ఏప్రిల్లో పెరిగిన యూరియా అది చూస్తున్నాం. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప తదితర జిల్లాల్లో అధికం. 3 ఏళ్లు సగటుతో పోలిస్తే భారీగా పెరుగుదల. జిల్లాలు, మండలాలు, దుకాణాలు వారి లెక్కలు తీస్తున్న ప్రభుత్వం. పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారనే అనుమానాలు అని చెప్పి ఈ యూరియా, డిఏపీలు, ఈ మందుల గురించి వీరి గురించి చేశారండి. ఖరీఫ్ ఇంకా మొదలు కాలేదు, కానీ రాష్ట్రంలో యూరియా, డిఏపి అమ్మకాల అంశాలపై చూస్తున్నారు. ఏప్రిల్లో యూరియా విక్రయాలు గత 3 ఏళ్లు సగటు కంటే కర్నూలు జిల్లాలో 337%, వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో 103% పెరిగాయి. డిఏపి విక్రయాలు కర్నూలు జిల్లాలో 637%, నంద్యాల జిల్లాలో 526%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 243 చొప్పున అధికంగా ఉన్నాయి. ఉద్యాన పంటల సాగులో భారీగా పెరుగుతుందని కొందరు, రబీ పంటల్లో ఇప్పటికే ఉన్నాయని మరికొందరు జిల్లా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఎంత సాగు పెరిగినా ఎంత పెరుగుదల ఉంటుందా అని ఉన్నతాధికారులు ప్రశ్న అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. అయితే సబ్జెక్షన్ ఈ హాస్పిటల్స్ లో ఒకే వేదికపై వైద్య సేవలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ వరకు అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ లోకే అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించినటువంటి నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్ వ్యవస్థ ద్వారా ఓపీడీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ వరకు సేవలని ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి వస్తాయని ఒక మెయిన్ బ్యానర్ వార్త వేశారు. పోతే ఇంకొక వార్త ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన వార్త, నన్ను కూడా వేశారు. జోగి రాము ఇంట్లో డివిఆర్ హార్డ్ డిస్కులు మాయం, ఆధారాలు రాబట్టిన ఫోరెన్సిక్ నిపుణులు, నకిలీ దందాతో ప్రభుత్వానికి 9 కోట్ల నష్టం అని చెప్పి వేశారండి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా హార్డ్ డిస్కులు అవన్నీ ఉంటాయా? ఏదో వాళ్ళకి ఇచ్చి రాసుకుంటూ పోతుంటారు. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో అద్దేపల్లి జనార్దన్ రావు సాగించిన నకిలీ మద్యం దందా మామూలు కాదు, 5 రాష్ట్రాల్లో ఉన్నట్లు బయటపడింది. ఏపీ సహా తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడులో ఈ దందాలు విస్తరించినట్లు సిట్ ఎక్స్చేంజ్ అధికారులు కోర్టుకు సమర్పించింది. తుది అభియోగ పత్రం పేర్కొన్నారు. స్పిరిట్, లేబుల్స్, ఎసెన్సీ సీసాలను ఈ రాష్ట్రాల నుంచి ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సమకూర్చుకున్నాడు. నకిలీ మద్యాన్ని వివిధ బ్రాండ్లతో విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధాన ముడిసరుకు అయిన స్పిరిట్ ను గోవా నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా ములకల చెరువుల్లోకి నకిలీ మద్యం తయారు చేసి యూనిట్లను చేర్చినట్లు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు అని చెప్పి ఒక బ్యానర్ వర్క్ చేశారు. గోవాలో డిస్టిలరీ నుంచి రహస్యంగా సేకరించి స్పిరిట్, ఎస్ఎన్సి కార్యక్రమాలకు కేరళకు చెందినటువంటి దినేష్ సిలుబా కర్ణాటక వాసిగా, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, ఏమేం చేశారు, స్పిరిట్ ఎక్కడ కొన్నారు, బాటిల్స్ ఎక్కడ కొన్నారు, లేబుల్స్ ఎక్కడ కొన్నారో వాటి గురించి క్లియర్ గా చేశారు. అంటే 5 రాష్ట్రాలలో ఈ మద్యం విక్రయాలు జరుగుతున్నప్పుడు కేవలం 9 కోట్లే వచ్చి ఉంటుందా? ఆలోచించండి, 9 కోట్లే వచ్చి ఉంటుందా? ఏంటో. సో పోతే
దొంగ కళ్ళపై నిఘా పెట్టాలి. అతివకు అభయం ఇవ్వాలి. ఇందుకు రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ అవసరం. నగర కమిషన్ రేట్లు జిల్లా స్థాయిలో బృందాలు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. వసతి గృహాలు, విద్వాంస స్థానాలు, హోటళ్లు, ట్రయల్స్ రూములు, షాపింగ్ మాల్స్, వాషింగ్ రూమ్లు, ఆసుపత్రులతో పాటు పలు చోట్ల రహస్య కెమెరాలు అమర్చి మహిళలు, యువతలు వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బెదిరించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి పెడధోరణ గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. అలాంటి ప్రదేశాలలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి ఎస్ఐ కెమెరా గుట్టు రట్టు చేయడం, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల విభాగం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. మహిళలకు, యువత భద్రత, వారి వ్యక్తిగత గోప్యతకు రక్షణ రీత్యా ఇలాంటి వ్యవస్థ అవసరం అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నెక్స్ట్ పేజీలో అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మత్స్యకారులకి అక్కడికి వెళ్ళడం, ఆడ కిలో చేపలు ఎంత అని అడగడం, పులుసు బాగా వండడం, ఆయనే వండడం, టేస్ట్ సూపర్ అని చెప్పడం, ఏంటో అంతా మంచి స్క్రిప్ట్ లాగానే ఉంది. ఎనీహౌ ఎంత స్క్రిప్ట్ అయినా, అంత సీఎం ఎంత పెద్ద అయినా కింద కూర్చొని ఇలా తినడం అనేది ఒక రకంగా మంచిదే. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల జీవితాల్లో నిజమైన మార్పు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు. వైకాపా ప్రభుత్వ హయాంలో మత్స్యకారులను ఓటు బ్యాంకులుగానే చూశారని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించాడు. వేటని నిషేధిత భృతి కింద మత్స్యకారుల కుటుంబాలకి గతంలో బియ్యం మాత్రమే ఇచ్చేవారని, 2014-15లో కుటుంబానికి 2,000 చొప్పున నగదిచ్చాం. 2016-18 మధ్యలో 4,000 పెంచాం. 2019కి 10,000 చొప్పున ఇచ్చాం. అంటే ఎంత ఇచ్చుకున్నామో ఏమేం చేసాము అని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మనం చూడొచ్చు. దాని కంటిన్యూషన్ అండి. వేట మనదే, తీరం మనదే అన్న దాని గురించి కంటిన్యూషన్ ఇచ్చారండి. నిన్న లోకేష్ గారు మాట్లాడారు దాని గురించి. మత్స్యకారులకు మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉండవల్లి నివాసానికి వారికి ఆహ్వానించాం. మంత్రి అక్కడ మాట్లాడినటువంటి మంత్రి లోకేష్ తమిళనాడు జారులు ఏపీ వైపు రాకుండా చూడండి, ప్యాట్రోలింగ్ బోట్ ఏర్పాటుకు హామీ అని చెప్పి నిన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని చూడొచ్చు. మత్స్యకారుల కష్టాలు వినడానికి, సమస్యలు పరిష్కరించడానికి మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వారందరూ కలిసి ఒక మాట అనుకుంటే దానికే కట్టుబడి ఉంటారని, మాట మీద నిలబడే తత్వం వారిదని అందరూ అలవర్చుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2వ ఏడాది మత్స్యకారుల సేవలో నిధులను విడుదల చేస్తున్నందుకు సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెంకటపాలెం, తుమ్మలపెంటలో, సీతానగరం, కమ్మరపాలెం గ్రామాన్ని జాలర్లు 100 పడవలపై తెదేపా జెండాలతో కృష్ణానదిలో ప్రదర్శనగా ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వచ్చారు. వారిని ఆహ్వానించినటువంటి మంత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారితో ఫోటోలు దిగి మత్స్యకారు పిల్లలకు వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ భవిష్యత్తుల గురించి మాట్లాడినటువంటి విషయాన్ని అక్కడే వేశారు. సో ఇంకో పేజీకి కూడా వెళ్దాం. ఏమండి, మన ఇటలీ ప్రధానితో కలిసినటువంటి వార్తని ఇక్కడ వేశారు. భారత్ ఇటలీ సంబంధాలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. ఇవి ఇటీవల అసాధారణ పురోగతిని సాధించాయి. మన దేశాల మధ్య నెలకొన్న ఆత్మీయ మైత్రి కాలేయాలతో స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక వ్యూహం అని చెప్పి అవి మాట్లాడినటువంటి విషయాల గురించి వేశారు. ఆక్వా, పొగాకు, జౌళి రంగ సమస్యలు పరిష్కరించండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కియా ఘోషులను వినియోగించుకున్న రామ్మోహన్ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త ఇచ్చారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 919 కోట్లు చెల్లింపు అని చెప్పి ఒక వార్త ఉంది. అలాగే రాష్ట్ర క్రీడా పాఠశాలకు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పి ఒక వార్త ఇచ్చారండి. రాష్ట్ర క్రీడా ప్రాథమిక సంస్థ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా పుట్లంపల్లిలో నిర్వహించిన రాష్ట్ర క్రీడా పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను 4 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని
వైఎస్ఆర్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి తెలిపారు. 4-6 తరగతిలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 7-9 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికవుతుందని పేర్కొన్నట్లు రెండో తారీఖు లోపల దరఖాస్తులు సేకరించమని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. ఇది 5 రాష్ట్రాలు నకిలీ మద్యం గురించి చెప్పుకున్నాం. కర్నూలులో డిఆర్డిఓ క్షిపణి పరీక్ష విజయవంతం అంట అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. సో ఇదండి ఈనాడులో వార్తలు, వాటి యొక్క విశేషాలు. ఇప్పుడు సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో వార్తలు చూద్దాం. సో సాక్షిలోకి వెళ్తే భవ్యంగా మరో దోపిడీ అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒక బ్యానర్ వార్త వేశారండి. ప్రభుత్వ వైద్య రంగ వనరులను నిర్వినియోగం చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రైవేట్ సంస్థలకు దాసోహం అవుతుంది. పీపీపీ ప్రాజెక్టులకు పేరిట అస్మదీయులకు 100 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతోంది. ఈ పరంపరలో 104 మొబైల్స్ మెడికల్ యూనిట్స్ ని వైద్య పరీక్షల పేరిట మెడాల్ తరహాతో కుంభకోణానికి తెరలేపుతోంది. దీంతోనే విమర్శలు హోరెత్తుతున్నాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. 104 ఎంఎంయులో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల పందారం అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితం కాదని విషయం తెలిసిన విషయమే. దోపిడీయే లక్ష్యంగా మేడాల్ తరహాతో మరో స్కామ్కు తెరతీత. 2014-2019 మధ్య వైద్య పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం. ఇప్పుడు దానిని మించి దోచేసుకునేందుకు నిపుణుల మాట కాదని కట్టబెట్టేస్తున్నటువంటి వైనం. వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విలేజ్ క్లినిక్లలో 14 రకాల వైద్య పరీక్షలు. ఇంతకు మించి ఎవరైనా రక్త పరీక్షలు అవసరం అయితే పిహెచ్సిఎల్లో 63 పరీక్షలకు వీలు. 104 గ్రామానికి వెళ్లి రోజు సిహెచ్ఓల ద్వారా రక్త నమూనాల సేకరణ, పిహెచ్విలో పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడి, తద్వారా మందుల డోర్ డెలివరీ ప్రగల్భాలకు వ్యవస్థ. ఇలాంటి అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలకు సర్కార్ దాసోహం అని చెప్పి ఈ 104 సేవల గురించి చేస్తూ వేరే సంస్థలకు ఇస్తున్నారని చెప్పి మన సాక్షిలో రాశారండి. పోతే ఒడ్డెంపే తరువాయి క్రూడ్ మంట, రూపాయి భారీగా పతనం ఎఫెక్ట్. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పైకి, సుంకాల పెంపుతో ఎగబాకినటువంటి బంగారం, వెండి రేట్లు, దూసుకెళ్తున్నటువంటి ద్రవ్యోల్బణం అని చెప్పి ఒక వార్త చూడొచ్చండి. అసలే నిత్యావసరాల ధరల మంటలు, ఆపై పెట్రోల్ పోట్లతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలు మరో గండం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి వదలట్లేదు. కొండెక్కినటువంటి క్రూడ్ ఆయిల్ సెగలతో ద్రవ్యోల్బణం ఎగబాగుతోంది. రూపాయి అంతకంతకు పడిపోతుంది. ఈ నేపథ్యంతో త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వడ్డీ రేట్లు కూడా పెంచుతుంది. ఆర్థిక నిపుణుల అంచనా ఇదే జరిగితే గృహ, వాహనాల, పర్సనల్, కార్పొరేటింగ్ లోనూ భారీగా పెరుగుతాయి. దీంతో నెలవారీ వాయిదాలు ఎగబాగుతాయి. మరోపక్క వడ్డీ రేట్లు పెంపకంతో వినియోగం తగ్గుతోంది. సమీప వృద్ధి మరింత ముందుకు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక వార్త మనకు సాక్షిలో వేశారు. పోతే ఇంకొక వార్త అండి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగులకు సమస్యలు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. 19 యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వినిపించిన యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు వికలాంగులకు హక్కుల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిహెచ్డి చేసిన రిజర్వేషన్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని చెప్పి వెల్లడించారు. దివ్యాంగులను వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. న్యాయవాదిపై మంత్రి అనుచితులు దాష్టీకం. మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అక్కుస్తో హైకోర్టు న్యాయమూర్తి అంజిరెడ్డిపై మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, డ్రైవర్ ప్రణయ్ యాదవ్, కొందరు బీజేపీ కార్యకర్తలు కలిసి దాడికి దిగబడ్డారని చెప్పి ఒక వార్త మనం చూడొచ్చు. పోతే మళ్ళీ పెట్రోల్ మంటలు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 90 పైసలు పెరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. టీటీడీ ఐటీ విభాగం డీజీఎంను ముందు పెట్టి బ్లాక్మెయిల్, అనర్హులను
అంటుపెట్టుకుని దళారుల చేత వ్యవస్థను అప్పగించినట్లు ఫలితంగా 10-15 సెకండ్‌లోనే టికెట్లు క్లోజ్ అని చెప్పి ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల గురించి ఒక వార్త మనం చూడొచ్చు. ఓ ట్రావెల్స్ వ్యవస్థ ద్వారా దందా బయటపడడంతో పెద్దల్లో వణుకు. ఈ నిందను గత ఐటీ జీఎం పైకి నెడుతూ అడ్డగోలు దుష్ప్రచారం. టీటీడీ ఐటీ జీఎం మురళి సందీప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వ్యక్తేనంటూ డైవర్షన్. వాస్తవానికి కూటమి ప్రభుత్వం రాగానే సందీప్ రెడ్డి సిమ్స్‌కి బదిలీ. ఈ నిజాన్ని దాచిపెట్టి భక్తుల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా కుయుక్తులు. ప్రస్తుతం ఐటీ డిప్యూటీ జీఎంగా విధులు ఉన్నది వెంకటేశ్వర నాయుడు. అవినీతికి పాల్పడడంతో గత పాలకుల మండలి హయాంలో ఈ మెమో అని చెప్పి ఒక బ్యానర్ వార్త ఇక్కడ వేశారండి. సో ఇదండి ఈరోజు వార్తల్లోని విశేషాలు, వాటి యొక్క ముఖ్యమైన విషయాలు. ఆంధ్రజ్యోతి రావటం లేదు. మనం 4 గంటలకు స్టార్ట్ చేసుకోవడం వల్ల రావడం లేదండి ఆంధ్రజ్యోతి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.